చాలా రోజులైపోయింది. ఆ సవాల్కు ఈరోజు భారతీయ జనతా పార్టీ రెస్పాండ్ అయ్యి సరే వీకెండ్ వెకేషనా ఎట్లా చూడవచ్చు దీన్ని ఈ రాత్రి ఈ నిద్రను? శ్రీకాంత్, అందరికి నమస్కారం. గత 3 దశాబ్దాలుగా హైదరాబాద్ లో ఏ ఎన్నిక జరిగినా ఏ పార్టీ అయినా ప్రధానంగా ఒక హామీ ఇస్తుంది. ఏంటి అంటే మూసీ దుర్గంధం నుండి, మూసీ నది నుండి మిమ్మల్ని రక్షిస్తాము, మూసీ ప్రక్షాళన చేస్తాము అనేటటువంటి ప్రధానమైనటువంటి హామీ హైదరాబాద్ ప్రజలకు ఇస్తున్నారు. తర్వాత నల్గొండలో ఇచ్చేటటువంటి హామీ ఏంటి అని అంటే ఫ్లోరైడ్ బాధిత నుండి మిమ్మల్ని కాపాడుతాము, తర్వాత మూసీ నది ఇచ్చేటటువంటి కాలుష్యాన్ని నుండి కూడా మిమ్మల్ని కాపాడుతామని నల్గొండ ప్రజలకు కూడా రాజకీయ పార్టీలు అన్ని ఏ రాజకీయ పార్టీ ఎప్పుడైనా ఈ హామీలు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. బట్ ఇప్పుడు హైదరాబాద్ లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూసీ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశంగా మారిపోయింది. ఒక పక్క హైడ్రా, ఇంకొక పక్క మూసీ, రెండు ప్రధానమైనటువంటి అంశాలుగా వస్తే అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నది ఏంటంటే మూసీ ప్రక్షాళన జరగాలి, మూసీ పునర్జీవనం జరగాలి. బట్ ఇప్పుడు బీజేపీ అంటున్నది ఏంటంటే మూసీ ప్రక్షాళన జరగాల, ఒక్క ఇల్లు కూడా కూలగొడితే ఊరుకోము అనేటటువంటి మాట బీజేపీ చెప్తుంది. ఇప్పుడు మీరు ఒక రాజకీయ అంశాన్ని చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ జరిగింది. శ్రీకాంత్ గారు మనం అందరం అబ్జర్వ్ చేశాం. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ జరగటం వల్ల చెరొక 8 లోక్సభ స్థానాలను పంచుకున్నట్టు గెలిచారు. అంటే రాజకీయం ఆ రెండు పార్టీల మధ్యనే ప్రధానమైన కేంద్రీకృతం జరగటం వల్ల ప్రజలు ఎవరిని ఆప్షన్ చేసుకోవాలనేటటువంటిది ఒకటి వచ్చింది. దాంట్లో రాష్ట్ర అధికార పార్టీ, కేంద్ర అధికార పార్టీని ఆప్షన్ చేసుకున్నారు. కానీ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేశారా, లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో రాజకీయ టర్న్ తీసుకున్నది ఏంటి తెలుసా? కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారిపోయింది. మీరు ఏ అంశాన్నన్నా తీసుకోండి, కాళేశ్వరం తీసుకోండి, విద్యుత్ ఒప్పందాలు తీసుకోండి, మూసీ ప్రక్షాళన తీసుకోండి, హైడ్రా తీసుకోండి, లేకపోతే కేటీఆర్ కేంద్రంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకోండి, లేకపోతే ఫార్ములా E1 రేస్ మన కుంభకోణం తీసుకోండి. ఇవన్నీ మీరు గనక తీసుకుంటే ఇప్పుడు రాష్ట్రంలో కనపడుతున్నటువంటి ఒక చర్చ ఏంటంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా మారితే సహజంగా మూడో పక్షం నామినల్ అయిపోతుంది. ఆ నామినల్ అయిపోతున్నటువంటి సందర్భంలో బీజేపీ కూడా యాక్టివ్ గా ఉండాలని ప్రయత్నం చేస్తుంది. యాక్టివ్ గా ఉండేటటువంటి ప్రయత్నం లేదంటే బీజేపీకి 2 కేంద్ర మంత్రి పదవులు రావడంతో కీలకమైనటువంటి 2 వ్యక్తులు కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్ళిన తర్వాత బీజేపీకి ఇక్కడ నాయకుడు కరువు అయిపోయింది. వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా పెట్టుకోలేకపోతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు మూసీ అనేటటువంటి సమస్యలో బీఆర్ఎస్ కాంగ్రెస్ గా మారితే అది భవిష్యత్ రాజకీయాలపైన లేకపోతే జిహెచ్ఎంసీ ఎన్నికలపైన ఇబ్బందికరమైన పరిణామాలు వస్తాయని బీజేపీ కూడా దీంట్లో ముందుకు వచ్చినటువంటి సందర్భంలో ఒక అడుగు ముందుకేస్తూ బీజేపీ ఏం చేసింది అంటే మూసీ నిద్ర యాత్ర కార్యక్రమాన్ని అనే దాన్ని పెట్టుకున్నారు. దరిదాపు ఒక 20 బస్తీలలో 20 మంది కీలకమైనటువంటి నాయకులు ఈ రోజు 4 గంటల నుంచి రేపు ఉదయం 9 గంటల వరకు నిద్ర చేస్తున్నారు అనేటటువంటి సంఘటన. అయితే దీనికి ముందు జరిగినటువంటి సంఘటనలు ఏంటి అని అంటే నవంబర్ 8 నాడు ముఖ్యమంత్రి గారు బర్త్డే రోజున 2.5 కిలోమీటర్లు అక్కడ భువనగిరి నియోజకవర్గంలో యాత్ర చేసినటువంటి సందర్భంలో అక్కడ చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే నకిలీ బీజేపీ నాయకులు అని చెప్పారు. నకిలీ బీజేపీ నాయకులను ఎందుకన్నారనంటే అక్కడ సబర్మతి రివర్ ని ప్రక్షాళన చేసుకుంటారు, లేకపోతే గంగా నదిని ప్రక్షాళన చేసుకుంటారు, నమామి గంగే అనేటటువంటి ప్రక్షాళన చేసుకుంటారు. వాళ్ళు అక్కడ చేసుకుంటే తప్పు లేదు గుజరాత్ లో, కానీ నేను తెలంగాణలో మూసీ రివర్ ఫ్రంట్ ప్రక్షాళన చేస్తే తప్పు వస్తుందా? మరి నకిలీ బీజేపీ నాయకులు ఎందుకు అడ్డుపడుతున్నారు? కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి సహాయం చేయాల్సిన దగ్గర ఎందుకు అడ్డుపడుతున్నారు అనేటటువంటి ఒక ఛాలెంజ్ చేస్తూ బీఆర్ఎస్ కి ఇంకొక ఛాలెంజ్ ఏం చేశారంటే మూసీ ప్రక్షాళన సందర్భంలో ఏ ఇల్లన్నా కూలగొడితే ఆ బుల్డోజర్ కి మేము అడ్డం పడుకుంటాము అని అంటే అడ్డం పడుకున్న వాళ్ళని తొక్కించుకుంటా పోయి నేను మూసీ ప్రక్షాళన చేస్తాను, వెనుక్కి వచ్చేటటువంటిది లేదు అని రెండు పార్టీలకు ఒక బలమైనటువంటి ఛాలెంజ్ చేశారు. నవంబర్ 8 ముఖ్యమంత్రి బర్త్డే రోజే కాదు, అంతకు ముందు కూడా ముఖ్యమంత్రి ఈ విధమైనటువంటి ఛాలెంజ్లు చేశారు. బట్ మొత్తం కూడా మూసీ ప్రక్షాళన హైదరాబాద్ ప్రజల కోసం కంటే కూడా రాజకీయ అవసరాల కోసం రాజకీయ ఛాలెంజ్లు ముఖ్యమైనటువంటి అంశంగా మారిపోయాయి. యాక్చువల్ గా ఎవరు వెయిట్ ఎంత, ఎవరు యాక్టివ్ గా ఉన్నారు పాలిటిక్స్ లో రాష్ట్రంలో పాలన జరుగుతున్నటువంటి క్రమంలో అది ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అంశం.
దాంట్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కొంత సక్సెస్ అయింది. సో దాన్ని ఇప్పుడు కొంత హైజాక్ చేయడానికి భారతీయ జనతా పార్టీ లేట్గా రెస్పాండ్ అయింది అనుకోవాలా? సమస్య సాల్వేషన్ కంటే, సమస్య పరిష్కారం కంటే సమస్యను రాజకీయ కోణంలో మలచటానికి మూడు పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. ఇవి ఇప్పుడు యాక్చువల్ గా మనకి పెద్ద ఒక డిఫికల్ట్ టాస్క్ ఏంటది, మూసీ ప్రక్షాళన చేయాలి. మూసీ ప్రక్షాళన చేయటం అంత సామాన్యమైన విషయం కాదు. మూసీ ప్రక్షాళన చేస్తున్నప్పుడు బాధితులు, తర్వాత ఫార్మా క్లస్టర్స్, ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తున్నప్పుడు భూ నిర్వాసితులు, ఇది అంత తేలికైనటువంటి విషయాలు కాదండి. ఇది ప్రజలను ఒప్పించి చేయాల్సినటువంటి ఒక చాలా క్లిష్టమైన కీలకమైనటువంటి సమస్యలు. బట్ ఆ సమస్యల పట్ల సున్నితంగా వ్యవహరించాలి, కీలకంగా వ్యవహరించాలి, సున్నితంగా వ్యవహరించాలి. సమస్య పరిష్కార మార్గాలను ప్రభుత్వం వెతకాల. లేకపోతే రాజకీయ పార్టీలు ఒక అస్త్రంగా మారుతాయి. అది ప్రతిపక్షాల అస్త్రాన్ని తీసుకొని ప్రభుత్వం పైన విమర్శలు చేయడానికి సిద్ధపడతాయి అనేటటువంటి విషయాన్ని గమనించాలి. బట్ ఈ సమస్యల్లో మీరు లగచర్ల సమస్య అయినా, మూసీ ప్రక్షాళన సమస్య అయినా, ఇవి చాలా సున్నితమైనటువంటి సమస్యలు. ఇక్కడ ప్రజలు బాధితులు అవుతుంటారు. ఆ బాధితుల సమస్యని ప్రభుత్వం అర్థం చేసుకోకపోతే ఇది ఒక సంక్లిష్టమైన జటిలమైనటువంటి సమస్యగా మారుతుంది. అది రాజకీయ పరిణామాలుగా తీసుకుంటుంది. బట్ ఇప్పుడు సమస్య పరిష్కారం జరగాల్సిన దగ్గర, సమస్యను ఉదార స్వభావంతో చూడాల్సిన దగ్గర ఒక సంక్లిష్టమైనటువంటి సమస్యగా మారి రాజకీయ రంగు పులుముకుంటున్నటువంటి సందర్భంలో నష్టం జరిగేది ఎవరికి? హైదరాబాద్ వాసులకు. నష్టం జరిగేది ఎవరికి? నల్గొండ ప్రజలకు. నష్టం జరిగేది ఎవరికి? ఫార్మా క్లస్టర్స్ పెట్టి భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళకి. కాబట్టి ఇట్లాంటి విషయాలన్నీ కూడా ప్రభుత్వము చాలా సున్నితంగా వ్యవహారం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది రాజకీయ రంగు పులుముకోకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్షాలు కూడా ప్రజలకు నష్టం జరిగే అంశాలను మాట్లాడాలి, కానీ మొత్తం ప్రాజెక్ట్స్ నే వద్దు, లేకపోతే ఇది జరగకూడదు అనేటటువంటి యాటిట్యూడ్ తో ఉండటం కూడా సమస్య పరిష్కారం పైన ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇంకొక పాయింట్ శేషు సార్, గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ ప్రాంతంలో మీరు ఓ రోజు ఉండండి, తెలుస్తుంది, అవసరమైతే మీకు అకామిడేషన్ 3 నెలలు అవసరమైతే మీకు అకామిడేషన్ అన్ని కూడా. కుంభం అనిల్ కుమార్ 1 నెల అంటున్నారు, బల్మూరు వెంకట్ 1 నెల అంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసినటువంటి సందర్భంలో మీరు మూసి ప్రక్షాళన చేస్తున్నట్టు సందర్భంలో ఇప్పటికే తరలించినటువంటి వాళ్ళ ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. ఆ ఇళ్లలో మీరు 3 నెలలు ఉండండి, 3 నెలలు ఉన్న తర్వాత కూడా మీరు మూసి ప్రక్షాళన వద్దు అంటే నేను ప్రాజెక్ట్ ని వెనుకకు తీసుకుంటానని ఛాలెంజ్ కూడా చేయడం జరిగింది. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే అడ్డుపడొద్దు అంటున్నారు తప్ప, ఉండండి 3 నెలలు ఉండండి, 2 నెలలు ఉండండి అన్నది ప్రధానంగా రావాలి. ఒక్కరోజు వర్షన్ మాత్రం ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఈ ఒక్కరోజు వెర్షన్ అంటే భారతీయ జనతా పార్టీ ఒక కార్యక్రమాన్ని తీసుకున్నది. అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది, ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారనేటటువంటి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ భారతీయ జనతా పార్టీ కూడా ప్రతిపక్షం కాదు కదండి, జాతీయ పక్షము. అది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పక్షము. ఆ ప్రభుత్వం కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా మూసీ ప్రక్షాళనకి, మూసీ సమస్యకు పరిష్కారం చూపించాల్సిన బాధ్యత దానికి కూడా ఉంది. బట్ రాజకీయం చేయటం కంటే కూడా మూసీ ప్రక్షాళన ఎట్లా జరగాలనేటటువంటి అంశం పైన చర్చ జరగాల. బట్ ఆ చర్చ మూలకు పడిపోయింది, మరుగున పడిపోయింది. చర్చ అంతా రాజకీయ పరమైనటువంటి చర్చ అంతా కూడా ఒక సమస్యని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ప్రయోజనం పొందాలనేటటువంటి వైఖరి అన్ని రాజకీయ పార్టీల్లో కనపడుతుంది. నేను కాంగ్రెస్ నేమ్ సమర్థించట్లేదు, కాంగ్రెస్ లో అదే వైఖరి కనపడుతుంది, బీఆర్ఎస్ లో అదే వైఖరి కనపడుతుంది, బీజేపీలో అదే వైఖరి కనపడుతుంది. రాజకీయ